అండి, నేను హరిత. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఇవాళ అయితే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన వట్టివేరు మాల చేస్తున్నాను. ఎండాకాలం వస్తుంది కదా, బాడీ హీట్ అయినా కూడా వట్టివేరు నీళ్ళు తాగితే చాలా చలువ చేస్తుందండి. అది కూడా మరొక వీడియోలో చెప్తాను నేను. ఇవాళ అయితే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన వట్టివేరు మాల ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అండ్ వెంకటేశ్వర స్వామికి వేసుకోవాలి అని ఏం లేదండి, మనము ఏ ఫోటోకైనా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంటి గుమ్మాలకు ఉంటుంది కదా, పైన తగిలించుకోవడానికి కూడా ఇవి వేసుకోవచ్చు. మాలలాగా చాలా బాగుంటాయి. ఏ చిన్నదైనా అంటే ఏ చిన్న పటానికైనా పెద్ద పటానికైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వట్టివేర్లు అనేది చాలా ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవండి, చాలా తక్కువ కాస్టే ఉంటాయి. ఇవి 30 రూపీస్ అనుకుంటా. ఇదిగో ఇలా ఉంటాయి అన్నమాట వేర్లు. 3 చెట్లవే అండి ఈ వేర్లు. చాలా చాలా చలువ అన్నమాట. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి వట్టివేర్ల వల్ల. ఇక్కడ నా దగ్గర చిన్న పటమే ఉందండి, అందుకని చెప్పేసి నేను తక్కువనే తెచ్చుకున్నాను. లక్ష్మీదేవతకు కూడా చాలా ఇష్టం అండి ఈ మాలన్నా వట్టివేరన్నా కూడా చాలా ఇష్టం అన్నమాట. ఇవాళ అయితే నేను ఒక పటానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను లక్ష్మీదేవతకి మా ఇంట్లో అయితే లక్ష్మీదేవత ఇంకా జగజ్జనని అమ్మవారు ఉన్నారు, వాళ్ళిద్దరికి కూడా నేను చిట్టిగాజుల మాల ప్రిపేర్ చేసి వేసాను అనమాట. చిట్టిగాజుల మాల కూడా ఎలా ప్రిపేర్ చేయాలన్నది కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా ఉంటుందండి, చాలా చాలా ఇలా ఉంటుంది అన్నమాట. ఇవి గడ్డలు అనుకుంటా, ఐ థింక్. ఇవేం కాదు, ఇలాంటివి ఏదైనా ఉంటే తీసేయండి. ఇలా ఉంటాయి అన్నమాట వట్టివేరు. నీట్గా వాష్ చేసుకొని ఫస్ట్ వట్టివేరు మాల అయినా ఏ మాల అయినా కట్టేసుకోవాలి అంటే మనం ఏ పటాలకు చేస్తున్నాము అనేది చూసుకోవాలండి. ఎంత పొడవు ఉంది అనేది కూడా ఫస్ట్ చూసుకోవాలి. నాకైతే ఇంత పొడవుదైతే సరిపోతుంది. అండ్ వట్టివేరు ఒక్కటే వేస్తే అంత లుక్ ఉండదు కదండి, అందుకని చెప్పేసి నేను ఈ బండిల్ కూడా తీసుకున్నాను అనమాట. యార్ని తీసుకున్నాను. ఇది పువ్వులాగా చిన్న బాల్ లాగా చేసి పెట్టేసుకుంటే మధ్య మధ్యలో చాలా బాగుంటుంది. అది కూడా నేను చూపిస్తాను. ఇవాళ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. అన్నట్టు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మీ దాకా చేరుతాయి. చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో. వ్లాగ్స్ ఉన్నాయి, పల్లెటూరులోకి వెళ్ళి కుకింగ్ వీడియోస్ చేసినవి ఉన్నాయి. చూడండి ఒకసారి, చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కింద కామెంట్లో తెలియజేయండి, అన్నీ కూడా చెప్తాను నేను. ఇప్పుడు వట్టివేరు మాల ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఈ వట్టివేరు మాల చేసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం పెద్ద పటానికి కడుతున్నామా లేదా చిన్న పటానికి కడుతున్నామా లేదా గుమ్మానికి కట్టుకుంటున్నామా అనేది మీరు డిసైడ్ అయ్యి అప్పుడు ఎంత కావాలి అంటే అంత తెచ్చుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడైతే 30 రూపీస్ తెచ్చుకున్నానండి. ఇవి వేర్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనం మాల కడతాం కదా, మాల కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ స్టిఫ్గా కూడా ఉంటుందండి. మనం తెచ్చుకున్న దానికి నేనైతే చిన్న పటానికి అనుకున్నాను, అందుకని 30 రూపీస్ తెచ్చుకున్నాను. ఇంకా కాస్త మిగిలిందనమాట. వాటర్లో వేసుకొని తాగితే కూడా చాలా చాలా మంచిది, చలవ చేస్తుంది. ఇప్పుడు వచ్చేదంతా కూడా ఎండాకాలం కదండి, అది కూడా నేను ఒక వీడియో చేసి పెడతానని చెప్పాను కదా, త్వరలోనే కూడా పోస్ట్ చేస్తాను. ఇలా వట్టివేర్లు తీసేసుకొని మొత్తం ఏదైనా ఉన్నా కూడా ఇలా గడ్డల్లాగా ఉంటుంటాయి అక్కడక్కడ, వాటన్నిటిని కూడా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నేను చిన్న పటానికి కదా, దానికి కావాల్సిన సైజు మాత్రమే తీసుకుంటున్నాను. ఇలా లావుగా చేసుకొని పెట్టేసుకోవాలి. నేను ఇందులో 2 మెథడ్లు చెప్పానండి, మీకు ఏది ఈజీ అయితే అది చూస్ చేసుకొని చేసుకోండి. ఇక్కడైతే యార్న్ చుడుతున్నాను అనమాట. ఇలా ఒక ఫోర్క్ తీసుకొని మిడిల్లో ఒక దారం వేసేసేయాలి. తర్వాత ఇలా 50 టైమ్స్ 50 రౌండ్స్ అయితే చుట్టేసుకోవాలి.
మీకు ఇంకా పెద్ద మాల కావాలి అన్నప్పుడు పెద్దగా చేసుకుంటారు కదా, ఎక్కువ రౌండ్స్ వేసేయండి. అది ఒక సన్న బాల్లా వస్తుందన్నమాట. 50 రౌండ్స్కే చాలా బాగా వస్తుంది. ఇలా 50 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసుకొని మిడిల్లో ఉన్న దారం ఉంటుంది కదా, ఆ దారంతో మిడిల్కి వచ్చేలాగా బాగా కట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇలా కట్టేసుకోవడం వల్ల చాలా ఈజీగా రౌండ్ బాల్ వస్తుందండి. ఇలా మాలలకే అని కాదు, ఏదైనా క్రాఫ్ట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ మెథడ్ అయితే. ఇలా బాగా 2-3 సార్లు బాగా కట్టేసుకోవాలి, లేకపోతే అవి విడిపోతూ ఉంటాయి. ఇలా బాగా గట్టిగా అనేసి 2-3 సార్లు బాగా కట్టేసుకొని ఆ తర్వాత ఇలా ఒక కత్తెర తీసుకొని బాగా కట్ చేసుకోవాలి. నేను చేసే మాలకి 2 అయితే సరిపోతాయండి. నేనైతే మాలకి మిడిల్లో కూడా వేద్దాము అని చెప్పేసి 3 అయితే తీసుకున్నాను, కానీ నాకు 2 సరిపోయాయండి. ఎండాకాలం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ ఎండలైతే దుమ్ము దులిపేస్తున్నాయండి. శివరాత్రి ఇంకా వెళ్ళిపోలేదు. శివరాత్రికి ముందు కూడా ఇంత ఎండలు ఉన్నాయంటే శివరాత్రి తర్వాత ఇంకా ఎంత ఎండలు ఉంటాయో ఏంటో, చాలా ఎక్కువగా ఉంది వేడైతే. ఫస్ట్ అయితే ఎలా కట్టుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక దారం, పొడవైన దారం తీసుకొని దానికి రెండిటికి మిడిల్లో కట్టుకోవాలి. అంటే ఒకవైపు వదిలేసి ఒకవైపుకు మిడిల్లో కట్టుకోవాలన్నమాట. ఇలా కట్టుకున్న తర్వాత ఇలా పెట్టేసి వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా కట్టేసుకోవడమే. ఫస్ట్ టైం కట్టే వాళ్ళు ఏంటంటే ఇలా వేర్లన్నీ విడిపోతున్నాయి వేసేటప్పుడు అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఇంకొక మెథడ్ కూడా ఈ వీడియోలోనే చూపించాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇలా ఎంత పెద్దగైనా కూడా చాలా తక్కువ టైంలోనే కట్టేసుకోవచ్చు. మనకి పని ఏముంటుందంటే అవి వేర్లన్నీ తీసుకోవడంలోనే పని ఎక్కువగా అయిపోతుందన్నమాట. ఇలా వేర్లన్నీ పెట్టి ఇలా దారంతో ముడివేసుకోవాలి. ఇక్కడ నేను నల్ల దారం తీసుకున్నానండి, ఎందుకంటే నేను మాల కుట్టిన తర్వాత తీసేసుకోవాలి అని చెప్పి. నాకు ఇది కుట్టడం అలవాటే అనమాట, అందుకని చెప్పేసి నేను దారం వేసి కుట్టడం అలా ఏం చేయను, డైరెక్ట్గానే కుట్టేస్తాను. మీరు మళ్ళీ అది తీసేయకూడదు దారము అంటే వైట్ దారం వేసుకోండి, అప్పుడైతే మీకు కనిపించకుండా ఉంటుంది. ఇది నేను హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేశానండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం పువ్వులు అల్లుతాం కదా, అలా అల్లుకుంటే సరిపోతుంది. ఇలాగే ఎంత పెద్ద మాలనైనా కుట్టేసుకోవచ్చు, చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. మన ఛానల్లో చిట్టి గాజుల మాల కూడా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా నేను వీడియో పోస్ట్ చేశాను, అది కూడా చూడండి. అది షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను చూడండి. ఇలా నేను ఈ పటానికి కావాలి, ఇంతే కావాలి అని చెప్పి ఒక మెజర్మెంట్ అయితే తీసుకున్నాను కదా, అంతవరకు అయితే వచ్చింది నాకు. అందుకని చెప్పేసి లాస్ట్ ముడి వేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత బాగా ముడేసుకోవాలి. చూడండి ఎంత స్టిఫ్గా ఉందో, ఇలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఊడిపోవడం కానీ అలా ఏమీ జరగదు. నేను మీకు చూపించడానికి అని చెప్పేసి ఇలా నల్లదారంతో కట్టాను కదా, అవన్నీ కూడా తీసేస్తున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత అన్నీ ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ నీట్గా అనుకొని కట్ చేసుకోవాలన్నమాట.
ఇక్కడ యార్న్‌తో బాల్స్ పెట్టాం కదా! అది చాలా బావుంటుందండి. మామూలుగా వట్టి వేర్లు మాత్రమే కడితే అంత లుక్ ఉండదనమాట. ఇలా యార్న్‌తో బాల్స్ అయినా చేయొచ్చు, పువ్వులైనా చేసి పెట్టేసేయొచ్చనమాట. చాలా అందంగా కనిపిస్తుంది. మనం పటానికి వేసినా కూడా చాలా బావుంటుంది. తర్వాత ఇలా మనం ఎంత కావాలి సైజుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మరీ కిందికి కట్ చేయకుండా నేను ఇలా అయితే కట్ చేస్తున్నాను. ఈ వేర్లు ఏం వేస్ట్ అవ్వవండి. మనం నీళ్ళల్లో వేసుకొని బాగా కడిగేసి నీళ్ళల్లో వేసుకొని అలా నైట్ అంతా సోక్ చేసి పెట్టుకొని మార్నింగ్ లేచి నీళ్ళు తాగితే మన బాడీ అంతా కూల్ అవుతుందన్నమాట. చిన్న పటం కాబట్టి ఇంత సైజ్ మాత్రమే కుట్టానన్నమాట. పెద్ద పటం అలా అయితే ఇంకొంచెం వేర్లు పడతాయి. ఇది 30 రూపీస్ 20 రూపీస్ దాంతోనే ఈజీగా అయిపోయిందండి. నచ్చిందా ఈ వీడియో? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.